మొత్తానికి డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రం పరుగులెడుతుంది. సో ఇప్పటిదాకా ఉన్నాయి కాకుండా కొత్త రాష్ట్రాలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ మొదలు కాబోతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్, ఆల్రెడీ అస్సాంలో డబుల్ ఇంజన్ సర్కారే ఉంది, మళ్ళా రిపీట్ అయింది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఈ 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఉప ఎన్నికలకు వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు 3 రాష్ట్రాల్లో అది స్పష్టంగా కనపడింది. అస్సాంలో దాన్ని ఓవర్కమ్ చేయగలిగాడు అక్కడ ముఖ్యమంత్రి. 3 ముఖ్యమంత్రులు ఇవాళ ఇక్కడ మరి దెబ్బతిన్నారు. ఎవరు? మమతా బెనర్జీ అక్కడ పశ్చిమ బెంగాల్లో, లేకపోతే స్టాలిన్ ఇక్కడ తమిళనాడులో, ఇక్కడ విజయన్ కేరళలో. ఎట్లా మరి ఈ హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం మరి అక్కడ మళ్ళా గెలవగలిగాడు, అసలు స్వీప్ చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది చెందాల్సింది ఏంటంటే కనెక్టివిటీ, పీపుల్ కనెక్టివిటీ, హ్యూమన్ టచ్. ప్రజలతో ఎవరు మమేకమై ఉంటే వాళ్ళదే గెలుపు. ఎవరికైతే హ్యూమన్ టచ్ కోల్పోయారో, జనానికి దూరం జరిగారో, నేల విడిచి సాము చేశారో, నేలకేసి కొట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ మనం చూసాం, ఏంటి ఆమె అసలు ఆమె ముందే దీన్ని స్మెల్ చేసినట్టు. ఇక ఈసారి తను గెలవననేటటువంటి ఒక అధైర్యం వచ్చిందనాలా, ఉలికి పడిందనాలా. ఇప్పుడు ఐపాక్ కార్యాలయానికి ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈడీ అక్కడ దాడులకు వెళ్ళింది. ముఖ్యమంత్రి అసలు అక్కడికి వెళ్ళటం ఏంటి? ఈడీ దాడులు జరిగే చోటుకి. సుప్రీంకోర్టే చాలా సీరియస్ అయింది దానిపైన. ఇప్పుడు ఎందుకు నిన్న కూడా చూశారు కదా, నిన్న అసలు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తానట్టు. భవానీపూర్ ఆమె పోటీ చేసిన చోట స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ధర్నా చేస్తానంటే, ముఖ్యమంత్రిగా ఒక స్టేటస్, అక్కడ ఆమె కోల్పోయిన విధానం. ఇప్పుడు 15 ఏళ్లుగా ఆమె రాజ్యం అక్కడ. గమ్మత్తుగా ఏంటంటే కమ్యూనిస్టులు, సిపిఎం, ఇప్పుడు జ్యోతి బసు 21 ఏళ్ళు ఉన్నారు అక్కడ సీఎంగా. ఆయన అసలు రికార్డు. ఇప్పుడు అసలు కమ్యూనిస్టులు అక్కడ కనుమరుగయ్యారు. ఇప్పుడు అట్లాగే భవిష్యత్తులో ఇక టీఎంసీ కనుమరుగా. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఆ రోజు అమిత్ షా ఆయన స్పీచెస్ ఏంటి? అంగా వంగా బంగా అన్నాడు. ఇప్పుడు అంగా అంటే మనం అది బీహార్, బీజేపీ పాలిత రాష్ట్రంగా మారింది. లేకపోతే ఇక్కడ కళింగ అన్నాడు, ఏదది ఒరిస్సా, బీజేపీ గెలిచిన. దీంట్లో ఈ 3 బలంగా ఉంటేనే భారతదేశం బలంగా ఉంటుంది. అదే సత్యమూర్తి గారు ఇందాక చెప్పారు కదా, ఏది కాందిసీకులు అటు నుంచి వచ్చి అక్రమ చొరబాటుదారుల వల్ల భారత అస్తిత్వానికే ప్రమాదం కలుగుతోంది. ఒక డేంజరస్ సిచ్యుయేషన్లోకి భారతదేశం వెళ్తోంది. కాబట్టి ఈ 3 అంగ వంగ కళింగ దృఢంగా ఉండాలంటూ ఆయన ఇచ్చిన పిలుపుకి మరి అక్కడ ప్రజలు కనెక్ట్ అవ్వడం. మరి అదేంటి జుల్మూర్ మరం రాలా, మోడీ వెళ్ళి అక్కడ ఏదో తిన్నట్టున్నారు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అది చూసి ఈమెమంది, మీకు కావాలంటే నేను చేపల కూర వండి పెడతానో ఏదో అంటుంది. ఆయనేమో వెజిటేరియన్. అంటే కావాలని ఇప్పుడు మమతా బెనర్జీ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు చేపల కూర ఎవరికి పెట్టాలి? ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు ఏది తమిళనాడు, ఇప్పుడు విజయన్, ఇక్కడ విజయ్ మరో ఇప్పుడు ఎన్నో ఇప్పుడు 4వ సీఎం హీరో, సినిమా హీరో. ఇప్పుడు ఏది ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత తర్వాత మరి సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక హీరో సీఎం కాబోతున్నాడు. కరుణానిధి కూడా సినీ పరిశ్రమకు చెందిన ఆయనే, కాకపోతే ఆయన స్క్రిప్ట్ రైటర్. అట్లా లెక్కేసుకుంటే 5వ వ్యక్తి అవుతాడు. అతని కష్టం, అతని సాక్రిఫైస్, స్టార్డమ్ ఏది అసలు ఇప్పటికే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి నటుడిగా అంత భవిష్యత్తు అక్కడ ఉన్నా కూడా వదులుకుని ప్రజల కోసం వచ్చాడనేది ఇవాళ కనెక్ట్ అయిన విధానం. అతను హీరోగా ఉంటూనే తన యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా వెల్ఫేర్ యాక్టివిటీస్, అదే ఎంజీఆర్ ఇక ఏది అతను ఒక లక్ష్యంతోనే మొదటి నుంచి అటు సినిమాల్లోకి వచ్చిన జోసఫ్ విజయ్ చంద్రశేఖర్, ఏది చంద్రశేఖర్ కొడుకు అనమాట ఇతను, వాళ్ళ నాన్న సినిమా డైరెక్టరు. ఒక లక్ష్యం అదే, ఏది ఎట్లయినా సరే ఇక్కడ మరి పట్టాభిషేకం జరగాలన్న దీంట్లో అప్పట్లోనే ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటము. ఇప్పుడు ఈ పార్టీ పెట్టడము, పార్టీ పెట్టినాక ఎదుర్కొన్న కష్టాలు, ఆ తొక్కిసలాట, 40 మంది పైగా చనిపోవడం, ఆ కుటుంబ వివాదం, భార్య డైవర్స్ నోటీసులు పంపడం, అన్నిటినీ తట్టుకుని అతను నిలబడిన విధానం.
అంతకుముందే అతనేంటి అక్కడ మత్స్యకారులు, ఈ తమిళ మత్స్యకారులు వర్సెస్ శ్రీలంక ఏదో ఉంది, అప్పట్లో మరి వాళ్ళ కోసం ఆయన నిలబడ్డ తీరు, నీట్ ఆందోళనలు అప్పుడు బాగా జరిగాయి నీట్ పరీక్షలకి వ్యతిరేకంగా, దానికి కూడా అతను ఇచ్చిన మద్దతు, ఎట్లా రూట్స్లోకి వెళ్ళాడు అతను, ఇప్పుడు ఈ విధంగా ఎదిగాడు మనకి కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో. ఇప్పుడేంటి ఎక్కడ ఎల్డిఎఫ్ మరి విజయన్ కేరళ, ఆయన మీద అవినీతి మచ్చలు లేకపోయినా ఆయన మేళళ్ళు మీద మరి అవినీతి ఆరోపణలు, శబరిమల ఏదో వివాదం, అసలు అయ్యప్ప బంగారం చోరీకి గురి కావటం, అనేక అంశాలు కేరళలో మరి యూడిఎఫ్ని గెలిపించిన తీరు. అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పార్టీకి, ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ ఏమో బీజేపీకి కలిసి వచ్చింది, ఇక్కడ కేరళ ఏమో కాంగ్రెస్కి మరి అచ్చొచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను మనం ఎలా చూడాలి? పార్టీల వారీగా చూడాలా, అలయన్స్ల వారీగా చూడాలా, పర్సనల్గా చూడాలా అంటే భిన్న ఫలితాలు ఇవి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మొత్తం అన్నిటి వెనుక ఒకటే జనశక్తి, ప్రజల తీర్పు అన్నమాట. ఇది ఎవరైతే ప్రజల కోసం మరి నిలబడతారో వాళ్ళ వెంట పార్టీలు నిలబడిన తీరు. ఇప్పుడు విజయ్ ఇచ్చిన హామీలు 8 గ్రాముల గోల్డ్ బాగా కనెక్ట్ అయినట్టుంది, మహిళలు విపరీతంగా మరి ఓట్లు వేసినట్టున్నారు. తులం బంగారం అంటే మాటల, ప్రతి పేద మహిళకి మరి తులం బంగారంతో పాటు పట్టు చీర కూడా పెడతానంటున్నాడు. నెక్స్ట్ యూత్ బాగా ర్యాలీ అయినట్టున్నారు, నెలకి ప్రతి పేద మహిళకి ఇప్పుడు ఆడబిడ్డ నీదని వీళ్ళు 1500 ఇస్తామని అందరూ ఇచ్చిన హామీల్లో భాగంగానే ఒక 20 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ గవర్నమెంట్ గ్యారంటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తానన్నాడు విద్యార్థులకి, విదేశీ విద్య వెళ్ళేటువంటి వాళ్ళకి. మొత్తం ఇవాళ ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా విజయ్కి వెళ్ళిన పరిస్థితుల్లో స్టాలిన్ స్వయంకృతాపరాధాలు, అతని ఓటమికి ఏదో ఇక ప్రధాన కారణం కాదు, ఏది ఇప్పుడు చెప్పారు కదా సన్ స్ట్రోక్, ఉదయనిధి స్టాలిన్. అంటే ఇప్పుడు నేల విడిచి సాము చేశాడు స్టాలిన్. మోడీ మీదే పోరాటం అంటూ అవసరమా? తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే అటు డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా, కరుణానిధి అయినా ఎంజీఆర్, లేకపోతే కరుణానిధి అయినా జయలలిత అయినా కేంద్రంతో సఖ్యతతో ఉండేవాళ్ళు, నిధులు రాబట్టేవాళ్ళు. పొత్తు ఎవరితో వెళ్ళినా పోటీ కేంద్రంలో గెలిచిన పార్టీకి మద్దతు ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళ రాజకీయం అక్కడ బాగా ప్రజల్లో వాళ్ళు వెళ్ళుకోవడానికి, ఆ పార్టీలు బలపడటానికి దోహదపడింది. ఇతనేం చేశాడు? వీళ్ళందరికీ ప్రధాని పీఠం పైనే ఆరాటం, సేమ్ కేసీఆరే, తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఆయన కనుక తెలంగాణ రాష్ట్ర సమితి చక్కగా 2 సార్లు గెలిచాడు, తెలంగాణకే పరిమితమై ఉంటే ఇంకో రకంగా ఉండేవాడు. అది కాస్త ఏం చేశాడు? బీఆర్ఎస్ అన్నాడు, భారత రాష్ట్ర సమితి, మహారాష్ట్ర అన్నాడు, కర్ణాటక అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అసలు ప్రధాని పీఠమే గురిపెట్టిన పరిస్థితులు ఏమైంది? కేసీఆర్. అంటే నేల విడిచి సాము చేశారు అక్కడ. మమత అయినా సరే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నది, రాహుల్ నీ రాష్ట్రంలోకి పాదయాత్రకు వస్తానంటే ఠాట్ అంటది, నన్ను అడగకుండా వస్తావా అంటది, నన్ను అడగకుండా వచ్చావు కాబట్టి నేను అసలు నీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నంటది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడులే కదా. ఇప్పుడు ఏదైనా మంచి తీపి చేదు ఏ పచ్చడిది. ఇప్పుడు ఈ పార్టీలన్నిటికీ కూడా కొన్ని పార్టీలకు ఒక రాష్ట్రంలో తీపి, ఒక రాష్ట్రంలో చేదు, ఏదైనా మనం మాత్రం ఒకటి, రైట్ పార్టీ ఇన్ రైట్ స్టేట్. చంద్రబాబు ఎప్పుడు ఏమంటాడు? రైట్ మ్యాన్ ఇన్ రైట్ పోస్ట్ అంటుంటాడు. అప్పట్లో నెహ్రూ ఏమనేవాడంటే అటల్ బిహారీ వాజ్పేయిని రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాడు. అంటే వాజ్పేయి వ్యక్తిత్వానికి రైట్ మ్యాన్ అని ఇస్తూనే ఆయన బీజేపీ, అప్పుడు జనసంఘని రాంగ్ పార్టీ అనేవాడు. ఇప్పుడు ఇదేంటి? రైట్ పార్టీ ఇన్ రైట్ స్టేట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ రైట్ పార్టీ ఇన్ రైట్ స్టేట్, అస్సాంలో మరి హిమంత బిశ్వ శర్మ రైట్ మ్యాన్ రైట్ స్టేట్. ఇక్కడ ఇప్పుడు కేరళ మరి వేణుగోపాల్ అవుతాడో ఇంకొకటి అవుతాడో, మొత్తానికి అక్కడ వాళ్ళు కాంగ్రెస్ విజయాన్ని వదులుచుకున్నారు. ఇక్కడే తమిళనాడులో విజయ్, కొత్త శకం, కొత్త జనరేషన్. Please subscribe to Leo News for more videos.